రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి తాను రెడీ అని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సీఎం తెలంగాణను గుజరాత్ చేస్తానని అంటున్నారని, ఇక దొంగలే లంకబిందల కోసం వెతుకుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. ఇక ఈటెల ఇంకా బీఆర్ఎస్ నాయకుడు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్గా లాభం అయ్యేది బీజేపీకే. ఇది నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని, యాద పెట్టుకొని. నేను చెప్తే ఇవాళ మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే. ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసుకోవాలి, ఎత్తుకోవాలి. దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా 5-10 మందిని గుంజుకోవాలి. మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది, పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికి నేను 10 సార్లు అన్నా ఈ మాట, రేవంత్ నువ్వు చెప్పు అన్నా, చెప్తలేడు. ఎక్కడ కమిట్ అయితే లేడు. దబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ అయితే లేడు. మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ కాడు. రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో, బీజేపీలో పోతావా అంటే కమిట్ కాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు, అన్ని పార్టీలు ఖతమైపోయినాయి, అన్ని చూసిండు ఆయన. మొదలు చాలు చేసిండు, బీజేపీలోకి వెళ్ళి షురువు అయింది ఆయనది, ఏబీవీపీలు ఉండే. ఆంచెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి పోయిండు, టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు. ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే